ఎవరికి చెప్పుకుంటావో కోర్టుకు ఎక్కుతావో నీ ఇష్టం. వెళ్ళు, గెట్ అవుట్. వదులుతాను గేటు బయట రా. రామరాజు గారు, ఏమిటమ్మా ఇలా వచ్చావు? మిగతా సంగతులన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నిర్భయంగా వెళ్ళిరా అమ్మా. వెళ్ళు. అలాగే. సురేంద్రవర్మ గారు, పంచాయతీ పెద్దలు వచ్చారేంటి? చందాల కోసమా? కాదండి. కూర్చోండి. చెప్పండి, దేనికొచ్చారు? చెప్పండి, దేనికి అని అడుగుతున్నానుగా. మొహమొహాలు చూసుకుంటారే. మిమ్మల్ని పంచాయతీకి పిలవడానికి వచ్చామండి. పంచాయతీకి దేనికండి? ఏదైనా ముఖ్యమైన తీర్పు ఉందా? అవునండి. నేనెందుకు? నేను పంచాయతీ పెద్దను కాదుగా. కానీ కానీ దోషి మీరేనండి. నీకు సత్య కంప్లైంట్ ఇచ్చిందా? అవునండి, అందుకే. తనకు అంత ధైర్యం వచ్చిందా? అందుకే మీరు ఇంత ధైర్యంగా వచ్చారన్నమాట. మీకు ఈ విషయం చెప్పడానికి మాకు ధైర్యం ఎక్కడదండి. అందుకే చెప్పలేక. రామరాజు చెప్పమన్నాడా? అవునండి. ఒక విషయం ఊరంతా తెలియాలి అంటే ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఆ రచ్చబండ అనుకోండి. ఆ రచ్చబండ మన పరువుని రచ్చ చేసే బండ కాదు, మన పరువుని నిలబెట్టే వేదిక అనుకోండి. అందుకే పంచాయతీలోనే తేల్చుకుందాం. లేకపోతే సత్య ఇంకా రెచ్చిపోతుంది. మంచి పని చేశావురా. ఒక్కోసారి ఒంటరితనమే మనిషికి మనశ్శాంతినిస్తుంది. అందరూ వచ్చేసినట్టేగా, ఇంకెందుకు ఆలస్యం? వదలెట్టండి. సురేంద్రవర్మ గారు, మీ అబ్బాయి మాధవవర్మ గారు మొదటి భార్య అయిన ఆవిడకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడని పెద్దవారైన మీరు కూడా మందలించకుండా దగ్గరుండి పెళ్లి జరిపించారని ఆవిడ పంచాయతీకి ఫిర్యాదు చేశారు. మీరేమంటారు? నేను ఆ పెళ్లి చేసుకుంటున్నప్పుడు తను కూడా తన చెల్లి పెళ్లి దగ్గరుండే జరిపించింది. మరి అప్పుడే ఎందుకు అడ్డుకోలేదో మీరే తనని అడగండి. అప్పుడు ఊరుకుని ఇప్పుడు ఎందుకు ఇలా గొడవ పడుతోందో తననే చెప్పమనండి. ఏమ్మా, వాళ్ళ మాటలకు ఏం చెబుతావు? అది చిన్న పిల్ల, చెల్లి పెళ్ళవుతుందన్న ముచ్చటపడి ఊరుకుంటే మాత్రం పెద్దవాళ్లకు బుద్ధుండక్కర్లా. నేను ఈమె దగ్గరికి వెళ్ళి కాపురానికి రామ్మా అని అడిగితే రానంది. పైగా నాకు భర్త వద్దు, కాపురం వద్దు, ఇదే నా విడాకుల పత్రం అనుకోండి అంటూ రాసిచ్చేసింది. పరీక్షించి తను రాయలేదని తెలిస్తే మేం తప్పు చేశామని ఒప్పుకుంటా. తేల్చండి. సుబ్బయ్య, నువ్వు వెళ్ళి పేపరు పెన్ను పట్టరాపో. అక్కర్లేదు, అది నేనే రాశాను. నా చేత బలవంతంగా రాయించారు.